సార్ నమస్తే సార్. నమస్తే. సో జగన్మోహన్ రెడ్డి గారు చాలా రోజుల తర్వాత అసెంబ్లీలోకి అడుగు పెడతా అని చెప్తూ ఉన్నారు. ప్రతిపక్ష హోదా లేకున్నా కూడా వస్తా అని చెప్పేసి చెప్పారు. మరి అసెంబ్లీలో వాతావరణం ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు? అంటే నిన్నటి నుంచి చూసిన అసెంబ్లీ వాతావరణం ఏదైతే ఉందో స్పీకర్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, మీకు సమయం ఇస్తాము, మీకు మాట్లాడే అవకాశం ఇస్తాము, దయచేసి అసెంబ్లీకి రండి అని కూడా స్పీకర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. నేను ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని నేను భావించాను. కారణాలు ఏవైనా కావచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యే కాదు, ఒక రాజకీయ పార్టీ అధ్యక్షులు. వైసీపీ పార్టీ ఒకసారి అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి కేవలం వ్యక్తిగత కారణాల వల్ల ఆగిపోవడం వల్ల టోటల్ పార్టీకే నష్టం కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ వ్యక్తి అయినా, ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులైనా సరే అసెంబ్లీకి రావడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. కాబట్టి అసెంబ్లీకి ఖచ్చితంగా రావాలి. ఏ ఎమ్మెల్యే అయినా సరే రావాల్సిన అవసరం ఉంటుంది, రాకపోవడం కూడా బాధాకరం. అదేవిధంగా ఈ ఏదైతే చర్చా కార్యక్రమంలో వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు మాట్లాడుతున్నట్టంటే మాకు 40% ఓటింగ్ ఉంది కాబట్టి 40% సమయం అడుగుతున్నారు. 40% అంటే అసెంబ్లీ టోటల్ సమయంలో 40% ఓన్లీ వైసీపీకి ఇమ్మన్నారు. అది టెక్నికల్గా సాధ్యం కాదు. కానీ అసెంబ్లీలకు వచ్చి మీరు ఏమైనా అడిగే రైట్స్ మాత్రం వైసీపీ పార్టీకి ప్రధానంగా ఉంటుంది. ఒకవేళ అసెంబ్లీకి వచ్చిన తర్వాత స్పీకర్ గారు కావచ్చు, లేకపోతే అధికార పార్టీలో ఉన్న వ్యక్తులు కావచ్చు, వీళ్ళని ఇరిటేట్ చేయొచ్చు, అవమానించవచ్చు. ఇవన్నీ సాధారణంగా జరిగే ప్రక్రియ. గతంలో ఉన్నప్పుడు జరిగాయి, ఇప్పుడున్న జరుగుతాయి, రేపు జరుగుతాయి. వీళ్ళు ఆ విషయాన్ని గవర్నర్ గారికి చెప్పచ్చు, లేదా హైకోర్టులో కూడా పిటిషన్ వేయచ్చు. ఏదైతే ప్రజా సంబంధించిన ఏదైతే రాజకీయ పార్టీ ఉంది కాబట్టి ఆ పార్టీ తరఫున ఫైల్ చేయొచ్చు. కానీ అసలు అసెంబ్లీకే రాకపోవడం అనేది చాలా మైనస్ పాయింట్. పార్టీకి కూడా అది మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఇంత ఇస్తేనే, సమయం ఇస్తేనే అధికార పార్టీతో సమానంగా మాకు సమయం కావాలి అనేది టెక్నికల్గా ఆల్రెడీ ఇప్పుడు నిన్న కొంతల రామకృష్ణ గారు క్వశ్చన్స్ అడుగుతున్నారు. అంటే 2-3 జనసేన పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలే అధికార పార్టీని క్వశ్చన్ చేస్తున్నారు. అంటే ప్రతిపక్ష బాధ్యత అనేది వైసీపీ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళకపోవడం వల్ల జనసేన పార్టీ ప్రతిపక్ష బాధ్యత తీసుకుందని అనిపిస్తుంది. కాబట్టి టెక్నికల్గా, ప్రాక్టికల్గా వెళ్ళకపోవడం చాలా నష్టం. కానీ వెళ్ళాలి. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ మెయిన్ ఎజెండా ఏంటంటే ప్రజల్లో ఉన్న సమస్యల్ని అసెంబ్లీలో చెప్పడం, అంటే అధికార పార్టీని అడగడం. సో ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా యూరియా గురించి పెద్ద ఇష్యూ జరుగుతుంది. మరి దాని గురించి ఏమైనా అసెంబ్లీలో ప్రస్తావన రావచ్చా? అదే మండలిలో అయితే మాత్రం వైసీపీ పార్టీ చాలా బలంగా, అంటే మండలిలో కొంచెం బడ్జెట్ కొంచెం వాళ్ళకి సపోర్ట్ ఉంది కాబట్టి మండలిలో కూడా అడుగుతున్నారు. అయితే ప్రధానంగా ఒక విషయం ఏంటంటే మనకి కేంద్ర బడ్జెట్ పెట్టేదేమో ఫిబ్రవరిలో పెడతారు. మనకి రాష్ట్ర అసెంబ్లీ పెట్టిందేమో మొన్న 24, అంటే ఫిబ్రవరి 24 పెట్టారు. ఒక రాష్ట్ర అసెంబ్లీ కూడా ఈసారి లేట్ అయింది. సుమారుగా 6 నెలల 24 రోజులు అయింది. అంటే 6 నెలలు మించి ఉండకూడదు. ఒక అసెంబ్లీకి ఇంకో అసెంబ్లీకి 6 నెలల గ్యాప్లోపే పెట్టాలి. ఒక సంవత్సర కాలానికి 3 సార్లు అసెంబ్లీ ఏర్పాటు చేయాలి. కానీ వీళ్ళు 6 నెలల గ్యాప్ పెరిగిపోయింది. ఇది కూడా లేట్ అయింది. ఇప్పుడు మనకి ఏదైతే మనకి వర్షాకాల సమావేశాలు ఏర్పాటు చేసేటప్పుడు ప్రధానంగా మనకి ఏంటంటే ఇవి రైతులకు సంబంధించిన ఇష్యూ ఉంది. ఏది ఖరీఫ్ సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? జూన్లో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు జూన్లో 10 రోజులు అసెంబ్లీ పెడతారు. జూన్లో ఒక 5 రోజులు, ఇప్పుడు ఒక 5 రోజులు పెడితే ఈ 2 అంశాలు కలిసి వచ్చేవి. ఇప్పుడు రైతులందరూ యూరియా ఇష్యూ మీద ఆ కేంద్రం సమస్య పెట్టిందా, కేంద్రం సరైన సప్లై చేయలేకపోయిందా, లేకపోతే బయట ఆల్రెడీ దళారీ వ్యవస్థ ఎక్కువయ్యి ఈ యూరియా అనేది రైతులకు అందలేదా అనేది తర్వాత. కానీ ఈ వర్షాకాలం ఏదైతే ఉందో అది పోయింది కదా, రైతులు అయితే నష్టపోయారు కదా. అందుకని ఏమంటే కొన్ని రాష్ట్రాల్లో, కేరళలో కూడా ఇలా పెట్టారు. వర్షాకాలం మొదటి వారంలోనే అసెంబ్లీ ఏర్పాటు చేయాలి. ఇప్పుడు ఇంత లాంగ్ అంటే వర్షాకాలం అయిపోయినది పెట్టడం వల్ల ఏమవుతుందంటే రైతుల సమస్యలు అసెంబ్లీలో చర్చించే అవకాశం ఉండదు. కాబట్టి రేపు భవిష్యత్తులో అంటే వచ్చే సంవత్సరం అయినా సరే నేను అయ్యన్న పాత్రుడు గారికి నేను ప్రధానంగా కోరేది ఏంటంటే వర్షాకాలం మొదటి వారంలో అసెంబ్లీ ఏర్పాటు చేయండి. అప్పుడు ఏమైనా రైతుల సమస్యలు ఏమైనా ఉంటే అప్పుడు ఒక 5 రోజులు, ఇప్పుడు ఒక 5 రోజులు పెట్టుకుంటే ఖచ్చితంగా ఆ సమస్య పరిష్కరించే అవకాశం ఉంటుంది. మరి ఈ సూపర్ 6 గురించి కానీ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల గురించి ఏమైనా ప్రస్తావన వచ్చే అవకాశం ఉందా? అంటే ఇది ప్రధానంగా మనకి బీజేపీ పార్టీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు గారు, అదేవిధంగా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే మన బొచ్చే చౌదరి గారు ప్రధానంగా అర్పించిందంటే గవర్నమెంట్ ఇల్లు, టిట్కో ఇల్లు. ఈ టిట్కో ఇల్లు మీద ప్రధానంగా డిస్కస్ చేశారు. వైసీపీ పార్టీ వాళ్ళు కూడా ఈ టిట్కో ఇల్లు మీద ప్రధానంగా డిస్కషన్ చేస్తున్నారు. బయట అంటే అసెంబ్లీకి వెళ్ళకపోయినా సరే బయట మాత్రం ప్రధానంగా డిస్కస్ చేస్తున్నారు. ఈ టిట్కో ఇల్లు ఏంటంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమో కొన్ని శాంక్షన్ అయ్యి ప్రభుత్వం మారిపోయినప్పుడు లబ్ధిదారుల పేర్లు మార్చేస్తున్నారు. ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు. ఇప్పుడు ఆ పార్టీ ఉన్నప్పుడేమో లబ్ధిదారుల పేర్లు ఒకలాగా ఉంటాయి, మళ్ళీ ఈ పేరు రాగానే ఈ పార్టీ రాగానే మళ్ళీ లబ్ధిదారులు మార్చేస్తారు.